తెలుగు సినిమాల హాస్య రసాన్ని అభిమానించే వారికి ఫిష్ వెంకట్ అనే పేరు చాలా పరిచయం. ఎప్పుడు వెక్కిరింపు ముఖ భావాలతో చెదిరిన వేషధారణతో చిన్న పాత్రలో పెద్ద నవ్వులు తెప్పించే నటుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫిష్ వెంకట్ అసలు పేరు వెంకట్. హైదరాబాద్ కి చెందిన ఈ నటుడు చిన్ననాటి నుంచే సినిమాల పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. జీవితం ప్రారంభంలో అతనికి సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వెంకట్ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ జీవితం సాగించేవాడు. వెంకట్ జీవితం పూర్తిగా మారిన ఘట్టం అతను మొదటిసారి సినిమాల్లోకి అడుగు పెట్టినప్పుడు జరిగింది. చిన్నపాటి పాత్రలు, అవమానాలు, అనుభవాల మధ్య ఫిలిం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సులువు కాదు. మొదటి రోజుల్లో ఎక్కువగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవాడట. నటించాలనే తపన ఉండేది, కానీ అవకాశాలు దొరకలేదు. అప్పుడప్పుడు పక్క పక్కన కనిపించే చిన్న పాత్రలు మాత్రమే దక్కేవి. అయితే అవే పాత్రలో తన ప్రత్యేకత చూపించడంలో అతను విఫలుడయ్యాడు కాదు. ప్రతి చిన్న సీన్ ని తనదైన శైలిలో ఆడించడంతో ప్రేక్షకుల గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫిష్ వెంకట్ అనే పేరు ఎలా వచ్చిందంటే అది ఒక సినిమా సందర్భంలో అతను పలికిన డైలాగ్ వల్ల. ఒక సినిమాలో ఫిష్ ఫిష్ తీసుకోమ్మా అని చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు బాగా నచ్చి అదే అతని పేరైపోయింది. ఆ తర్వాత సినిమాలో అదే పాత్రలతో కామెడీ చేస్తూ ఫిష్ వెంకట్ అని పక్కాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ పేరు అంత పాపులర్ అయ్యింది. ప్రేక్షకులు అతని అసలు పేరు మర్చిపోవచ్చు, కానీ ఫిష్ వెంకట్ అనే ట్యాగ్ మాత్రం గుర్తుండిపోతుంది. అతనికి అవకాశాలు పెద్దగా లేవు, కానీ వచ్చిన వాటిలో 100% డెడ్ పాన్ కామెడీతో నవ్వులు పుట్టించేవాడు. తన డైలాగ్ డెలివరీలో ఉండే అభినయ చాతుర్యం, మాటల వెనుక ఉన్న రియాక్షన్లు ప్రేక్షకులను నవ్వులు తెప్పించేవి. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి హీరోల సినిమాల్లో అతను చేసిన కామెడీ క్యారెక్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గబ్బర్ సింగ్, రేసు గుర్రం, ఆర్య 2, అటు ఇంటి మంచివారు ఇటు ఇంటివాడు, బాడీ గార్డ్ వంటి సినిమాల్లో అతని పాత్రలు ట్రెండింగ్ డైలాగ్లకు మూలంగా నిలిచాయి. కానీ ప్రతి కళాకారుడి జీవితంలో లాగే వెంకట్ జీవితంలోనూ ఒడిదుడుకులు వచ్చాయి. 2019 నుంచి 19 ప్రాంతంలో కొంతకాలం సినిమాలో కనిపించకుండా పోయాడు. అప్పట్లో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు వార్తలొచ్చాయి. మీడియా ముందు చాలా సార్లు అవకాశాలు లేకపోతున్నా కానీ నేను ఇంకా ఇండస్ట్రీని వదిలిపెట్టలేదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ మాటలు చెప్పేటప్పుడు ఆయన కళ్ళల్లోని ఆవేదన చాలా మందిని కదిలించింది. ఆయన ఎంతటి కష్టాన్ని ఎదుర్కొన్నా తనపై నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. సోషల్ మీడియా యుగం రావడంతో యువతలోకి అతని ఫన్నీ డైలాగ్లు, సీన్లు వైరల్ అయ్యాయి. కొన్ని మీమ్స్ ద్వారా కొత్త తరం ప్రేక్షకులు కూడా ఫిష్ వెంకట్ కు ఫాలోవర్లు అయ్యారు. యూట్యూబ్ ఛానల్లోనూ, షార్ట్ ఫిలిమ్స్ లోనూ అతను తన హాస్యాన్ని చూపించేందుకు ప్రయత్నించాడు. ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలో వెంకట్ మాట్లాడుతూ, నేను పేదవాడిని కాబట్టి నా పాత్రలు కూడా చిన్నవే, కానీ ఆ చిన్నపాటి పాత్రలకే ప్రేక్షకులు నవ్వులు వస్తే అదే నాకు గొప్ప జీతం అని చెప్పిన మాటలు చాలా మందికి గుండెను తాకాయి. ఇది ఫిష్ వెంకట్ నిజమైన గొప్పతనం. అవకాశం చిన్నదైనా దానిని గొప్పగా మార్చగల నైపుణ్యం. ఫిష్ వెంకట్ అనేవారు సినిమా రంగంలో ఓ గ్లామరస్ స్టార్ కాదు, కానీ అతనికి ఉన్న అభినయ నైపుణ్యం, కామెడీ టైమింగ్, ప్రేక్షకుల హృదయాలను తాకిన మాటలు అతనిని ప్రజల మనస్సుల్లో నిలిపాయి. అతని జీవితం మనకు చెబుతుంది, పాత్ర ఎంత పెద్దది అనేది కాదు, మనం ఆ పాత్రను ఎంత నిజంగా చేస్తామన్నది ముఖ్యం అన్న సత్యాన్ని ఫిష్ వెంకట్ కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. నగరంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలిసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను కొన్ని రోజుల కింద ఆసుపత్రిలో చేర్చారు. 2 కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారని ఆయన కుమార్తె ఇటీవల మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. వద్ద సేవలు పొందుతూనే దీనస్థితిలో ఉన్నాయన్న దాతలు ఎవరైనా సహాయం చేస్తారని ఆమె కోరారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం చాలా బాధాకరం. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి మా తెలుగు ఫ్యాక్ట్స్ అండ్ హిస్టరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.